అల్లో మాయా ఏంటి చూసి బొమ్మంట అనుకున్నారా? కాదు మాయా బాబు, ఈరోజు మా తాతగారు సేలోకి రమ్మన్నారు మే. మన టిక్ కదా వెళ్ళన్నాను, కానీ మా బావగారు బండి ఎక్కడ బయటికి తీసుకెళ్తానని చెప్పి తీరా సేలో తీసుకెళ్ళిపోయాడు మాయా. ఏందా అని చెప్పి సేలోకి వెళ్ళాను మాయా. ఆ సేలోకి వెళ్ళిన తర్వాత తేగలకు వదరా బాబు అని చెప్పేసి అంటే, ఒరి అమ్మ తేగలని చెప్పి ఉంటే ముందు వద్దును కదరా అంటే, సరే సరే వచ్చాం కదా తేగలు దొద్దాం పదని చెప్పి తేగలు తీసుకెళ్ళిపోయాడు మాయా. ఒక తేగ దొరికింది, మా వాడికి ఆగి చెప్పాడు. తాతగారమ్మ మంట వేసారు. ఆ మంట వేసి కొండ లోపలమ్మ తేగలెట్టి శుభ్రంగానే పైనది పట్టాకులతో కప్పేసి శుభ్రంగా మంచిగా మంట పెట్టారు మాయ. ఇంకొన మాయ తాతగారు అక్కడైతే మొత్తం ఆకులు వేసి బాగానే అలంకరించిద్దని బాగా మంటాడుతున్నారు మాయ. ఇంకానే మా వాడు కమ్మేడాడు మొత్తానికి, కమ్మ కర్ర వేయడు అన్నాడు మొత్తానికి. మాయ ఎలా మండుతుందో చూసారు మాయ. లోపల కొండ రేంజ్లో మండుతుంది మాయ. మా ఊడైతే వెళ్ళిపోయాడు మాయ. దాని వెనకాల నేను కూడా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొండ మా తాతగారు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తిప్పుతున్నారు. మొత్తం అట్టాకులెట్టి లోపల బాగా మండిలా వేసి ఆ కొండను తీశారు మాయ. మొత్తానికి కొండను అయితే బయటికి తీశారు. తాతగారు ఎలా చూపించండి సార్, కొండను పైకి లేపండి. పైకి అయితే లేపారు మాయ. చూడండి మాయ సరే ఎలా ఉందో. వంపుతున్నాను మాయ. ఇంకా వంపుడు అయితే మొదలెట్టారు మా తాతగారు. ఒక్కొక్కటి కింద ఆడుతుంది. అప్పుడు వచ్చి స్మెల్ రేంజ్ మాయ. ఇంకో మాయ మా ఊళ్ళో ఒకటి తినేస్తున్నాడు, టేస్ట్ చేస్తున్నాడు. మాయ రే నువ్వు ఒకటి తీసుకురా, టేస్ట్ ఎలా చెప్పరా మాయ. ఎలా ఉంది మాయ? సూపర్ అని చెప్పాడు మా వాడైతే. మనం కూడా టేస్ట్ చేస్తున్నాం, చూద్దాం మాయ. మా ఎదిరిపోయింది మాయ. లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేస్తాను మా. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం అయితే.